హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సురేఖ ఫ్రమ్ గోదావరి. సో ఈరోజు ఏంటంటే మీ ముందుకు మరి మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తెచ్చాను. రీసెంట్గా నేను మార్నింగే చెక్ చేశాను అనమాట. నా ఛానల్లోకి వెళ్ళి కామెంట్ బాక్స్లో ఒక సిస్టర్ అయితే హైదరాబాద్ జాబ్ అప్డేట్స్ అయితే చెప్పండి అని చెప్పేసి, మరి కొంతమంది అయితే పిఎఫ్ ప్లస్ ఈఎస్ ఉండే కంపెనీ చెప్పండి అని అన్నారు. ఓకే, సో బట్ ఇక్కడ ఏంటంటే పిఎఫ్ ప్లస్ ఈఎస్ ఉండే అయితే మనకి ఇక్కడ దగ్గరలో మనకి పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఉండవు కాబట్టి ఓకే, మేము దూరమైనా వెళ్తాం అంటే కనుక నేను వాటి గురించి కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన హైదరాబాద్లో ఏమేమి కంపెనీస్ అనేవి మనకి హైర్ చేసుకుంటున్నారు ఏంటనేది ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎల్ఆర్ ఫెసిలిటేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే మనకి హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. వీఆర్ కండక్టింగ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అండి. ఇది వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఫర్ హైదరాబాద్ అండ్ వైజాగ్ కూడా. హైదరాబాద్లోనే అండ్ అలాగే వైజాగ్ ప్లాంట్లో కూడా వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనమాట. వీఆర్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్స్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది ఆన్ 18th October అంటే టుమారో అనమాట, 2025 సాటర్డే. ఓకే, గుడ్ ఆపర్చునిటీ ఇన్ రెప్యూటెడ్ ఫార్మాట్యువల్ ఇండస్ట్రీ అనమాట. సో మనకి ఏం ఇండస్ట్రీ అంటే ఇది మనకి ఫార్మాట్యువల్ ఇండస్ట్రీ అనమాట. ఇందులో మీరు ప్రొడక్షన్ లేదా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి హైర్ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ అనమాట. సో మన ఫ్రెషర్స్కి చాలా మంచి చక్కటి అవకాశం అనమాట. అండ్ అలాగే మీకు ఇదే కాకుండా ఓన్లీ ఎవరైతే అప్రెంటిస్ ట్రైనర్స్ వాళ్ళు సెర్చ్ చేస్తుంటారు కదండి, ఏ కంపెనీస్ అప్రెంటిస్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్తారా ఏంటనే వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ ఉంటుంది. వీళ్ళ కంపెనీ అయితే అప్రెంటిస్ ట్రైనింగ్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ మీకు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే కనుక గైస్ బీఎస్సీ ఉండాలి, లేదా ఎంఎస్సీ లేదా ఐటీఐ, ఈ మూడు అనమాట. ఈ మూడట్లో మీకు ఏది ఉన్నా కానీ మీరు మిమ్మల్ని అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇయర్ వచ్చేసి మనకి 2020-25 అనమాట, 2020-25. ఓకే, డిపార్ట్మెంట్ వచ్చేసి మీరు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలి అంటే కనుక ఆల్రెడీ ముందే చెప్పేసాను కదా, ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ చెకింగ్ అనమాట. ఓకే, క్వాలిటీ కంట్రోల్. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి, మీరు ఫ్రెషర్స్ అయితే చాలన్నమాట. ఫ్రెషర్స్ వాళ్ళకి ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ మనకి హైదరాబాద్ అండ్ వైజాగ్ అనమాట. బెనిఫిట్స్ వచ్చేసి మీకు బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ అంటే ఇది మంచి కంపెనీ కాబట్టి మీకు బెటర్గానే శాలరీ అనేది ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పర్టికులర్ శాలరీ అనేది ఏం మెన్షన్ చేయలేదు. మీకు వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనమాట. వాక్-ఇన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసరికి మనకి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి 18/10/2025 అంటే ఈ మంత్ 18 అనమాట, అంటే టుమారో సాటర్డే. వెన్యూ వచ్చేసి మనకి విఎల్ఆర్ ఫెసిలిటేటర్ ప్రైవేట్ లిమిటెడ్, హోలీ చైల్డ్ స్కూల్, ఫస్ట్ ఫ్లోర్ బిసైడ్ దుండిగల్ పోలీస్ స్టేషన్, గండిమైసమ్మ, హైదరాబాద్ అనమాట. ఇది హైదరాబాద్ లొకేషన్ అండి. మనకి వైజాగ్ లొకేషన్ నేను చెప్పలేదు కాబట్టి ఇక్కడ మనకి 2 నెంబర్స్ అయితే కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశారు. బట్ హైదరాబాద్ అండ్ వైజాగ్లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వైజాగ్ వాళ్ళకి అయితే మనకి నెంబర్ ఏం మెన్షన్ చేయలేదు. ఈ 2 నెంబర్స్కి కాల్ చేసి చూడండి. ప్రెసెంట్ అయితే మనకి వెన్యూ వచ్చేసి హైదరాబాద్ ఇచ్చారు కాబట్టి మన హైదరాబాద్ వాళ్ళకి అయితే బాగా యూజ్ ఉంటుంది. వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? నెంబర్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ కంపెనీ ఏంటి అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాం. అండ్ మనకి నెక్స్ట్ కంపెనీ దగ్గరికి వచ్చేసరికి ఇది కూడా మనకి లొకేషన్ హైదరాబాద్ అనమాట. సో ఏఎస్ జాబ్ కన్సల్టెన్సీ వాళ్ళు అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ కంపెనీ వాళ్ళు అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో క్వాలిఫికేషన్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోల్స్ ఏంటి అనేవి మీకు మెన్షన్ చేస్తాం. మనకి మల్టిపుల్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెషర్స్కి అయితే. సో అవి ఏంటి అంటే కనుక క్వాలిటీ చెకింగ్ అండ్ క్వాలిటీ అసెంబుల్ అండ్ R&D అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి వచ్చేసి ప్రొడక్షన్, మైక్రోబయాలజీ, కిలో ల్యాబ్, మెయింటెనెన్స్, యూటిలిటీ, ఎలక్ట్రికల్, ఫిట్టర్, అకౌంటెంట్స్ అండ్ ఏపీఆర్ ఆర్ ఫార్ములేషన్ @AS జాబ్ కన్సల్టెన్సీ హైదరాబాద్. ఓకేనా? సో ఈ రోల్స్ అయితే ఉన్నాయి. మీకు ఏమేమి ఉన్నాయంటే QC, QA, R&D అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైతే ప్రొడక్షను, మైక్రోబయాలజీ, కిలో ల్యాబ్, మెయింటెనెన్స్, యూటిలిటీ, ఎలక్ట్రికల్, ఫిట్టర్, అకౌంటెంట్గా కూడా మీరు వర్క్ చేయడానికి ఈ పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరు క్వాలిఫికేషన్ ఏంటి అంటే కనుక 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీఎస్సీ, ఎనీ డిగ్రీ, ఎంఎస్సీ, బీఫార్మసీ అండ్ ఎంఫార్మసీ వాళ్ళకైతే బాగా యూస్ ఉంటుంది. అండ్ అలాగే మనకి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. మీ యొక్క రెజ్యూమ్ అనేది ఇక్కడ నెంబర్ అయితే కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశారు. ఆ నెంబర్కి మీరు షేర్ చేయండి మీ యొక్క
రెజ్యూమ్ని అయితే, ఓకేనా. సో దిస్ ఈస్ ద సెకండ్ కంపెనీ మన హైదరాబాద్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే గైస్, ఇంకొకటి కూడా ఉంది. ఇది కూడా సేమ్ హైదరాబాద్ అనమాట. అన్నోరా కంపెనీ అనమాట. వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఇది కూడా ఫర్ అన్నోరా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ఫార్ములేషన్ ఓఎస్డి యూనిట్ అనమాట. డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే కనుక బీటెక్లో ఈసీఈ మెకానికల్ ఇంజనీరింగ్ ఈఈఈ, ఓకే. ఎలిజిబిలిటీ వచ్చేసి ఫ్రెషర్స్ని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. పాస్డ్ అవుట్ ఇయర్ వచ్చేసి 2023 to 24-25 అనమాట. అండ్ మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే కనుక అకాడమిక్ డాక్యుమెంట్స్, పాన్ కార్డు అండ్ ఆధార్ కార్డు. అండ్ ఈమెయిల్ కూడా మెన్షన్ చేసిన, అది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేసి, మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక ఇన్డెప్త్గా అది కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కదా నెంబర్, మీరు కాల్ చేసి కనుక్కోండి. మీకు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 18th అనమాట, October 18th, 2025 సాటర్డే, అంటే టుమారో. టైం వచ్చేసి మార్నింగ్ 9 AM to ఆఫ్టర్నూన్ 1 PM వరకు ఉంటుందండి మీకు ఇంటర్వ్యూస్ అనేవి. మీకు వెన్యూ వచ్చేసి హిటెరో కార్పొరేట్ ఆఫీస్ 7-2-A2 సనాత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ 500118 పిన్ కోడ్ వచ్చి. బార్ కోడ్ కూడా మెన్షన్ చేశారు, అది కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను, చెక్అవుట్ చేయండి, ఓకేనా. సో ఇవన్నమాట మనం ఇంకో విషయం ఏంటంటే మన హైదరాబాదే కాకుండా తమిళనాడులో కూడా ఇంకో లొకేషన్ నుంచి మనకు ఉంది. సో అదొక పోస్టే ఉంది, ఎందుకు దానికి సపరేట్గా అని చెప్పేసి నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇది వాక్-ఇన్ ఇంటర్వ్యూ అండి. 22nd అనమాట, 22nd to 25th October వరకు మీకు ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి. మార్నింగ్ 8 AM to ఆఫ్టర్నూన్ 3 PM అనమాట. డెల్పీ టీవీఎస్ టెక్నాలజీస్ అండి కంపెనీ నేమ్ వచ్చేసి. షార్ట్ టైం ట్రైనీస్ కింద కావాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకు క్వాలిఫికేషన్ ఏంటి అంటే కనుక డిప్లొమా, బీఈ మెకానికల్, ఈఈ, ఈసీఏ, ఆటోమొబైల్, బీఎస్సీలో అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్, బీకామ్, బీసీఏ, ఓకేనా. సో బెనిఫిట్స్ ఏముంటాయి మీకు అంటే కనుక పిఎఫ్ ఉంటుంది, ఈఎస్సీ ఉంటుంది అండ్ బోనస్ కూడా ఉంటాయి. ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, సబ్సిడైజ్, హాస్టల్ ఫర్ ఉమెన్ అనమాట. యూనిఫామ్ అండ్ సేఫ్టీ షూస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే శాలరీ డీటెయిల్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి బీఈ చేసే వాళ్ళకి అయితే 18,562, డిప్లొమా బీఎస్సీ వాళ్ళకి అయితే 17,811 అండ్ ప్లస్ అటెండెన్స్ బోనస్ వచ్చేసి మీకు 1000 రూపాయలు అయితే ఉంటుంది. అడ్రస్ వచ్చేసి మనకి ప్లాట్ నెంబర్ B16, సిప్కోట్ ఇండస్ట్రియల్ పార్క్, ఆ ఓరగడం, కాంచీపురం అండి. కాంచీపురం మనకి ఎక్కడ ఉందంటే తమిళనాడుకి నియర్లో ఉందన్నమాట. సో 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే మెన్షన్ చేశారు అండ్ బార్ కోడ్ కూడా మెన్షన్ చేశారు, కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి, ఓకేనా. సో ఈ రోజుకి ఈ వీడియోస్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఇవన్నమాట. అప్కమింగ్ వీడియోస్లో మరో మంచి జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దామండి. సో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సురేఖ ఫ్రమ్ గోదావరి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కనుక ఏం చేయాలో తెలుస్తుంది నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను, ఓకేనా. ఎవరైతే ఏమేమి జాబ్స్ అడిగారో అవి తప్పకుండా అప్కమింగ్ వీడియోస్లో వస్తాయని కొంచెం పేషెన్స్ అయితే వెయిట్ చేయండి, ఓకేనా. అంటే దాన్ని కీప్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై.